ఇజ్రాయెల్ టెక్ సంస్థలు పాలస్తీనా వ్యాపారాలకు మద్దతుగా గూగుల్ $8 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో ఫైనాన్సింగ్ ను పొందేందుకు చిన్న కంపెనీల అవసరాన్ని పేర్కొంటూ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గ్రూప్ బుధవారం తెలిపింది. ఇజ్రాయెల్లోని A1 స్టార్టప్లకు దాని $4 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. దాంతోపాటు మరో $4 మిలియన్ ప్రారంభ దశలో ఉన్న పాలస్తీనియన్ స్టార్టప్లు వ్యాపారాలు ఆపరేటింగ్ను కొనసాగించడానికి ఉపయోగించనున్నట్టు గూగుల్ తెలిపింది. ఇజ్రాయిల్ A1 స్టార్టప్లకు పెట్టుబడి అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉద్భవించిన ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ అథారిటీ అత్యవసర నిధికి అదనంగా ఉంటుంది. ఇది 6 నెలల వరకు చిన్న స్టార్టప్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయిల్లోని కొన్ని స్టార్టప్లు పెట్టుబడిదారుల నుండి మూలధనాన్ని సేకరించడానికి కష్టపడుతున్నాయి. కంపెనీల నిర్వహణను కొనసాగించడానికి అత్యవసరంగా ఆర్థిక వనరు అవసరం అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. A1 సొల్యూషన్స్ సర్వీసులలో దాదాపు 20 స్టార్టప్లు సక్సెస్ బాటలో పయనించేందుకు సాయపడేలా గూగుల్ ఈ పెట్టుబడులు చేసింది. గ్లోబల్ లాభాపేక్ష లేని సంస్థల భాగస్వామ్యంతో ఇది 1000 పాలస్తీనా చిన్న వ్యాపారాలకు రుణాలు, గ్రాంట్లు అందిస్తుంది. ఇది పాలస్తీనా ప్రాంతాల్లోని 50 టెక్ స్టార్టప్లకు సీడ్ గ్రాంట్లను కూడా అందిస్తుంది. మొత్తంగా 4500 ఉద్యోగాలను కాపాడేందుకు, పాలస్తీనియన్ల కోసం కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు సహాయం చేయాలని భావిస్తోంది. ఇజ్రాయిల్ అత్యవసర ప్రయత్నాలకు అలాగే గాజాలో అందించబడిన మానవతా సహాయానికి గూగుల్ మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచ్చింది.